కంప్యూటరైజేషన్ వల్ల ఏం చేస్తున్నామంటే ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా ఏంటంటే మనం అకౌంట్స్ ద్వారా ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి అకౌంట్స్ ఎలా వేయాలనేది మనం టాలీ ERP9 లో నేర్చుకోవడం జరుగుతుంది. సో ఓల్డెన్ డేస్ కి ప్రజెంట్ డేస్ కి డిఫరెన్స్ ఏంటంటే, సో ఓల్డెన్ డేస్ లో ఎలా ఉండేదంటే అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది మనకి అవైలబుల్ గా ఉండేది కాదు. సో ప్రజెంట్ ఏమైందంటే ఈ కంప్యూటర్స్ జనరేషన్ వల్ల ఏమైందంటే, సో ఒక అకౌంటింగ్ ప్యాకేజ్ అనేది ఒకటి డెవలప్ చేసుకుని సాఫ్ట్వేర్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే ఈ అకౌంట్స్ అన్ని కూడా కంప్యూటరైజేషన్ చేస్తున్నాం. సో మీరు ఒక స్క్రీన్ పైన అబ్జర్వ్ చేసినట్టయితే ఒక అకౌంటెంట్ అనే వ్యక్తి తన బుక్స్ అన్ని ఒక ఆడిట్ ఆఫీస్ కి క్యారీ చేయాలంటే మొత్తం ఆఫీస్ అంతా మూవ్ చేసేంత పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జరగడం వల్ల ఏమైందంటే మన బుక్స్ అన్ని కూడా అకౌంట్స్ ఆఫీస్ మూవ్ చేయవలసిన పని లేదు. సింపుల్లీ ఒక పెన్ డ్రైవ్ తీసుకుని ఒక ఫోల్డర్ ఒకటి కాపీ చేసుకుని లేదా ఒక మెయిల్ ద్వారా ఫార్వర్డ్ చేస్తే మొత్తం ఆఫీస్ అంతా కూడా అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మన ఆఫీస్ నుంచి ఆడిటర్ ఆఫీస్ కి ఆడిటింగ్ కి ఈజీగా వెళ్ళిపోతాయి. సో అలాగా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏమైందంటే అకౌంటింగ్ అనే కాన్సెప్ట్ చాలా సింప్లెస్ట్ అయింది, ఈజియెస్ట్ అయింది. ఓకే, నౌ వి విల్ గో ఫర్ ద మాన్యువల్ అకౌంటింగ్. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టాలీ అనే ఒక అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకునే ముందు ఫస్ట్ యూ హ్యావ్ టు నో ద ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ గురించి కొంచెం నేర్చుకున్నాం. సో గో టు ద ఇంట్రడక్షన్ టు మాన్యువల్ అకౌంటింగ్. సో మాన్యువల్ అకౌంటింగ్ ఒక చిన్న మీనింగ్ అనేది మనం చెప్పడం జరిగింది. అకౌంటింగ్ ఈజ్ ఏ మీన్స్ ఆఫ్ కలెక్టింగ్, సమరైజింగ్, అనలైజింగ్, రిపోర్టింగ్ ఇన్ మోనిటరీ టర్మ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బిజినెస్. సింపుల్ అంటే ఇక్కడ మనం అకౌంటింగ్ డెఫినేషన్ తో పాటు ఒక అకౌంటెంట్ యొక్క మెయిన్ డ్యూటీస్ కూడా డిస్కస్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే అకౌంటింగ్ ఈజ్ ఏ మీన్స్ ఆఫ్ కలెక్టింగ్. సో అకౌంటింగ్ ఫస్ట్ డ్యూటీ ఏంటంటే, ఒక అకౌంటెంట్ ఫస్ట్ డ్యూటీ ఏంటంటే డేటాని కలెక్ట్ చేసుకుంటాడు. సేల్స్ బిల్స్, పర్చేజ్ బిల్స్, సో పేమెంట్స్, రిసిప్ట్స్, ఇవన్నిటిని అంటే ఏవైతే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా ఫస్ట్ హీ హ్యావ్ టు కలెక్ట్. ఒక అకౌంటెంట్ అనే వ్యక్తి కలెక్ట్ చేసుకుంటాడు. సమరైజింగ్ మీన్స్ ఒకదానికి ఒకటి యాడ్ చేసుకుంటాడు. అంటే మార్చ్ మంత్ లో ఇన్ని సేల్స్ జరిగినాయి, ఏప్రిల్ లో ఇన్ని సేల్స్ జరిగినాయి, సో జనవరిలో ఇన్ని సేల్స్ జరిగినాయి, ఫిబ్రవరిలో ఇన్ని సేల్స్ జరిగినాయి. సో ఈ సేల్స్ అన్నిటినీ కూడా సో జనవరి మంత్ కి నెక్స్ట్ మంత్ ఏదైతే ఫిబ్రవరి ఉందో ఆ మంత్ సేల్స్ అన్ని కూడా కలుపుకుంటాడు. దీన్నే సమరైజింగ్. ఇంకా చెప్పాలంటే సేల్స్ బిల్స్, పర్చేజెస్ బిల్స్, ఈ బిల్స్ అన్నిటిని కూడా ఒకదానికి ఒకటి కలుపుతాడు, సమరైజ్ చేసుకెళ్తాడు, అంటే టోటల్ చేసుకుంటూ వెళ్తాడు. నెక్స్ట్ ఎనలైజింగ్. సో ఇక్కడ సమరైజ్ చేసిన తర్వాత కంపల్సరీ అతను చేసుకోవాల్సింది ఏంటంటే అనాలిసిస్ అంటే విశ్లేషిస్తాడు. సో ఈ మంత్ ఇన్ని సేల్స్ జరిగినాయి, ఈ మంత్ ఇన్ని సేల్స్ జరిగినాయి, లేదా ఈ మంత్ ఎంత పర్చేజ్ జరిగింది. సో దీని అంతటినీ కూడా అనలైజ్ చేస్తాడు. అనలైజ్ చేసి ఊరికే వదిలేడు. అండ్ రిపోర్టింగ్ ఇన్ మోనిటరీ టర్మ్స్. రిపోర్టింగ్ ఇన్ మోనిటరీ టర్మ్స్ ఏదైతే అనలైజ్ చేశాడో దీన్ని అంతటినీ కూడా ఒక సిస్టమ్ లేదా డ్యూటీస్ కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో కలెక్టింగ్ చేస్తాడు, సమరైజింగ్ చేస్తాడు, ఎనలైజింగ్ చేస్తాడు, అండ్ గివ్ ద రిపోర్టింగ్ కూడా ఇస్తూ ఉంటాడు అనమాట. సో ఇలాగా అకౌంటెంట్ అనేది చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ మాన్యువల్ అకౌంటింగ్ మనకి ఆల్రెడీ తెలుసు. సో మాన్యువల్ అకౌంటింగ్ యొక్క ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందో మనం ఒక స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం. ఫస్ట్ ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ రాస్తాం. సో మీకు ఆల్రెడీ తెలుసు జర్నల్ ఎంట్రీస్ ఫార్మాట్: డేటు, డీటెయిల్స్, LFO, డెబిట్, క్రెడిట్. సో జర్నల్ ఎంట్రీస్ అంటే జరిగిన ట్రాన్సాక్షన్స్ ని అక్కడ డీటెయిల్ గా, అంటే ప్రైమరీ బుక్ అంటారు దీన్నే. అంటే
వాట్ ఈస్ డెబిట్, వాట్ ఈస్ క్రెడిట్, దీని అంతటిని కూడా డీటెయిల్ గా రాస్తారు అనమాట. సో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే పర్చేజ్ గూడ్స్ లేదా ఆన్ క్యాష్ బేసిస్ ఏదో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అనుకున్నాం. సో జర్నల్ ఎంట్రీ రాస్తాడు, పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో అలాగా ప్రతిదీ కూడా జర్నల్ ఎంట్రీస్ లో రాసుకుంటారు అనమాట. సో దీన్ని ఏమంటారంటే తొలి పొద్దు అంటారు, ఇంకా చెప్పాలంటే చిట్టా పొద్దులు అంటారు. నెక్స్ట్ ఆ జర్నల్ ఎంట్రీస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పోస్టింగ్ ఇంటూ లెడ్జర్స్. అంటే మనకి డెబిట్ క్రెడిట్ వస్తుంటాయి కదా, వీటన్నిటినీ కూడా డివైడ్ చేసి లెడ్జర్స్ అంటే బుక్స్ లో, లెడ్జర్ ఇస్ ఎ బుక్ అంటే ఒక బుక్ లో దీన్ని ఎంటర్ చేసుకుంటాడు. అంటే సేల్స్ అన్ని సేల్స్ బుక్ లో, పర్చేజెస్ అన్ని పర్చేజ్ బుక్స్ లో ఎంటర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్రిపేర్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. అంటే ఈ లెడ్జర్ బుక్స్ అన్ని అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ చేసేది ఏంటంటే ఈ ఫైనల్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాడు. అంటే ఈ ఫైనల్ అకౌంట్స్ లో మీకు ఆల్రెడీ తెలుసు, సింపుల్ గా చెప్పాలంటే ఫైనల్ అకౌంట్స్ లో బేసిక్ గా 3 మేజర్ అకౌంట్స్, అంటే మనకి 3 రిపోర్ట్స్, మేజర్ రిపోర్ట్స్ ఉంటాయి. అందులో మనకి ఏంటంటే ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్, నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ సో బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ మనకేంటంటే ఈ 3 స్టెప్స్ ని ఫైనల్ అకౌంట్స్ అని మనం పిలుస్తామంటే ఇవి 31st మార్చ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో ఈ బుక్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది, ఈ రిపోర్ట్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో ట్రేడింగ్ అకౌంట్ లో మనకి మేజర్ గా ఫైండ్ అవుట్ చేసేది ఏంటంటే కంపెనీ యొక్క గ్రాస్ ప్రాఫిట్ ఎంత లేదా గ్రాస్ లాస్ ఎంత వచ్చిందో చెప్పేది. దాని తర్వాత ప్రాఫిట్ ఆన్ లాస్ అకౌంట్ లో కంపెనీ యొక్క గ్రాస్ నెట్ ప్రాఫిట్ ఎంత, నెట్ లాస్ ఎంత చెప్పడం జరుగుతుంది. ఫైనల్ గా మనకి ఏంటంటే ఈ బ్యాలెన్స్ షీట్ లో మనకి ఏమవుతుందంటే కంపెనీకి సంబంధించి అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లైబిలిటీస్ ఎన్ని ఉన్నాయి. సో ఆస్తులు అప్పులు ఈ రెండింటిని టాలీ చేస్తారు. సో ఫైనల్ గా ఈ బ్యాలెన్స్ షీట్ అనేది 100% టాలీ అవుతుంది. సో మనం పర్ఫెక్ట్ గా అకౌంటింగ్ యొక్క గోల్డెన్ రూల్స్ ఫాలో అవుతే మనం వేసే ప్రతిదీ కూడా 100% ఒక సిస్టమాటిక్ గా నోట్ చేస్తే ఫైనల్ గా ఈ బ్యాలెన్స్ షీట్ అనేది మనకి టాలీ అవుతుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు, సో టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అని ఉంటుంది, టైప్స్ ఆఫ్ అకౌంట్స్. సో మీకు ఒకసారి నేను టైప్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ అంటే బేసిక్స్. సో టైప్స్ ఆఫ్ అకౌంట్స్ యూ ఆల్రెడీ నో దట్ వీ హ్యావ్ 3 types of accounts. వీటినే మనం సింపుల్ గా చెప్పాలంటే you know that what is a shape of accounting? T shape. Shape of accounting is a T shape. The left side part we will call as a debit. The right side part we will call as a credit. Then go to the types of accounts గురించి మనం ఒకసారి సింపుల్ గా డిస్కస్ చేసుకుందాం. సో we have 3 types of accounts అని చెప్పాను కదా. సో ఫస్ట్ వన్ is a personal account, a real account, or nominal account. సో ఇక్కడ ఏమవుతుందంటే పర్సనల్ అకౌంట్ కి 2 గోల్డెన్ రూల్స్ ఉంటాయి, రియల్ అకౌంట్ కి 2 గోల్డెన్ రూల్స్ ఉంటాయి, నామినల్ అకౌంట్ కి 2 గోల్డెన్ రూల్స్ ఉంటాయి. టోటల్ 6 రూల్స్ మనం తెలుసుకుంటే మాక్సిమం వాట్ ఈస్ డెబిట్, వాట్ ఈస్ క్రెడిట్ అనేది క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫస్ట్ గో టు ద పర్సనల్. సో పర్సనల్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ పర్సన్స్ నేమ్స్, ఆర్గనైజేషన్ నేమ్స్, కంపెనీస్ నేమ్స్, ఫార్మ్స్ నేమ్స్. నేమ్ అనేది ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో పర్సనల్, దట్ అకౌంట్ నేమ్ ఈజ్ ద పర్సనల్. సో పర్సనల్ అకౌంట్ విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాట్ ఈస్ డెబిట్, వాట్ ఈస్ క్రెడిట్. సో ఈ 2 రూల్స్ నేర్చుకున్నాం. ఇందులో ఏంటంటే రిసీవర్ ఈజ్ డెబిట్, గివర్ ఈజ్ క్రెడిట్. రిసీవర్ ఈజ్ డెబిట్, ద గివర్ ఈజ్ క్రెడిట్. సో సింపుల్ గా ఏంటంటే రాము అండ్ రాజు, సో వీళ్ళిద్దరిని తీసుకుందాం. సో రాము అనే వ్యక్తి, రాము అనే ఇక్కడ సింపుల్ గా ఏంటంటే పర్సనల్ అకౌంట్ మనం క్లారిఫై చేసుకున్నప్పుడు నువ్వు రాము దగ్గర యాజ్ అకౌంటెంట్ గా వర్క్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వాలి. సో అప్పుడే మనకి జస్టిస్ చేయగలం, అంతే తప్పించి ఇద్దరిని మైండ్ లో పెట్టుకోకూడదు. సో మనం రాము బుక్స్ రాస్తున్నాం. సో రాము దగ్గర నుంచి ఓకే, సో రాము దగ్గర నుంచి 1,00,000 రూపాయలు రాజుకు పంపించాడు. రాజు దానికి ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న కార్ని ఇచ్చాడు. సో ఇక్కడ మనం రాము బుక్స్ రాస్తాము. సో క్యాష్ అనేది వెళ్ళిపోయింది. ఓకే, సింపుల్ పాయింట్ ఏంటంటే ద రిసీవర్, ద గివర్.
రిసీవర్ ద గివర్. సింపుల్. రిసీవర్ ఈజ్ ఏ డెబిట్, గివర్ ఈజ్ క్రెడిట్. సో రాముకు మనం డబ్బులు పంపామనుకోండి, ఇంకా కారు అవన్నీ వదిలేయండి. సో రాముకు మనం డబ్బులు పంపాం కాబట్టి రాము ఈజ్ ఎ రిసీవర్. సో రాము అకౌంట్ డెబిట్ అవుతుంది. ఓకే. సో మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది అంటే క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి సింపుల్ గా అది మళ్ళీ నెక్స్ట్ ఏ అకౌంట్ లోకి వచ్చిందంటే రియల్ అకౌంట్, క్యాష్ ఈజ్ క్రెడిట్ అవుతుంది. సింపుల్. ద రిసీవర్ ఈజ్ డెబిట్, గివర్ ఈజ్ క్రెడిట్. ఎవరైతే ప్రయోజనం పొందుతున్నారో వాళ్ళు డెబిట్ అవుతారు, ఎవరైతే ప్రయోజనం ఇస్తున్నారో వాళ్ళు క్రెడిట్ అవుతారు. ద రిసీవర్ ఈజ్ డెబిట్, ద గివర్ ఈజ్ క్రెడిట్. నెక్స్ట్ అకౌంట్ నేమ్ ఈజ్ ద రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ యూ ఆల్రెడీ నో దట్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ అంటే సింపుల్ గా మనం ఏమని చెప్తామంటే హూ ఆర్ ద అసెట్స్ రిలేటెడ్ అసెట్స్. సో రియల్ అకౌంట్ దీంట్లో ఏంటంటే వాట్ కమ్స్ ఈజ్ డెబిట్, వాట్ గోస్ ఈజ్ క్రెడిట్. వాట్ కమ్స్ ఈజ్ డెబిట్, వాట్ గోస్ ఈజ్ క్రెడిట్. సో ఇక్కడ ఒక 1,00,000 రూపాయలు క్యాష్ బయటికి పంపించేసాం, ఒక కార్ అనేది లోపల తెచ్చుకున్నాం. సో క్యాష్ గోస్ అంటే క్యాష్ క్రెడిట్, కార్ కమ్స్ కార్ డెబిట్. వాట్ కమ్స్ ఈజ్ డెబిట్, వాట్ గోస్. నెక్స్ట్ కమింగ్ టు ద నామినల్ అకౌంట్. ఇక్కడ పర్సనల్ అకౌంట్ అనేది 100% వ్యక్తుల పేర్లు ఇవన్నీ కూడా ఫార్మ్స్ నేమ్స్. సో బ్యాంక్స్ అవ్వచ్చు, ఇక్కడ డీటెయిల్ గా రాయించింది. బ్యాంక్స్ అవ్వచ్చు, సంస్థలు అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, వీళ్ళందరి పేర్లు అన్ని కూడా పర్సనల్ అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి. ఆస్తులన్నీ కూడా రియల్ అకౌంట్ చూసుకుంటారు. ఇంకా రిమైనింగ్ ఏముంటాయంటే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, లాసెస్, ప్రాఫిట్స్. సో కొన్ని ఖర్చులు ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం ఏ అకౌంట్ లో మనం మెన్షన్ చేస్తామంటే నామినల్ అకౌంట్. సో దీనికి అంటే మనకి 2 గోల్డెన్ రూల్స్ చెప్పడం జరిగింది. సో డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి. సో ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఈజ్ డెబిట్. అన్ని ఖర్చుల్ని డెబిట్ చేయాలి, నష్టాలని డెబిట్ చేయాలి. నెక్స్ట్ వాట్ ఈజ్ క్రెడిట్? ఆల్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్ ఈజ్ క్రెడిట్. సో ఆదాయాలన్నిటిని క్రెడిట్ చేయాలి, లాభాలన్నిటిని కూడా క్రెడిట్ చేయాలి. సో సింపుల్ లాజిక్. పెయిడ్ శాలరీస్ అని ఇస్తాడు, పెయిడ్ శాలరీస్. సో శాలరీ అనేది ఇట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్. సో శాలరీ ఈజ్ ఎ డెబిట్. సో శాలరీ ఇవ్వడం వల్ల ఏం పోతుంది మన దగ్గర నుంచి అంటే గోస్ క్యాష్, క్యాష్ క్రెడిట్. అంటే ఒక ట్రాన్సాక్షన్ లో రియల్ అకౌంట్ నామినల్ అకౌంట్ మిక్స్ అవ్వచ్చు, లేదా రియల్ అకౌంట్ పర్సనల్ అకౌంట్ కూడా మిక్స్ అవ్వచ్చు. సో ఒకటి డెబిట్ అవ్వచ్చు, ఇంకోటి క్రెడిట్ అవ్వచ్చు. కానీ ఓవరాల్ గా ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంట్, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ సాటిస్ఫై అవ్వాలి. ఓకే. సో ఇవన్నీ కూడా అంటే ఈ గోల్డెన్ రూల్స్ అన్ని ఇవన్నీ చెప్పిన వ్యక్తి ఎవరంటే లుకా పాషాల్. సో హీఈస్ ద ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్. ఓకేనా. సో now we will go for the our presentation. So these are the accounts, okay, types of accounts. Now go to, yeah, we already discussed that the process of accounting. So ikkada entante more than 6 steps complete chestene kani manaki final accounts anevi complete avvu. So ikkada tally anedi ala kaadu, chala easy, chala simple. So meeku not only commerce అంటే అకౌంట్స్ వేయాలంటే హూ ఆర్ కామర్స్ స్టూడెంట్స్, దట్ స్టూడెంట్స్ ఓన్లీ ఫర్ ఎలిజిబుల్ అంటే ఇంకా చెప్పాలంటే వాళ్ళు మాత్రమే అర్హత పొందేవారు అకౌంట్స్ చేయడానికి. సో వెన్ వి ఎంటర్ ఇన్ టు ద కంప్యూటర్స్ ఎంటర్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది భూమి వచ్చిన తర్వాత సో నాట్ ఓన్లీ కామర్స్, నాన్ కామర్స్ స్టూడెంట్స్ కెన్ డూ ద టాలీ, నాన్ కామర్స్ స్టూడెంట్ కెన్ డూ ద అకౌంట్స్. సో అకౌంట్స్ టాలీ కూడా నాన్ కామర్స్ స్టూడెంట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ వి విల్ గో ఫర్ ద అదర్ అకౌంటింగ్ ప్యాకేజెస్. అంటే టాలీ లాగే మనకి వర్కౌట్ అయ్యే కొన్ని అకౌంటింగ్ ప్యాకేజెస్ గురించి ఒక డిస్కషన్ అనేది చేద్దాం అనుకుంటున్నాం. సో ఇందులో ఏంటంటే SAP, సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్. సో దీనికి లాగా అంటే అకౌంట్స్ బాగా ఇందులో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఎ జర్మన్ సాఫ్ట్వేర్. సో ఇందులో ఏంటంటే మనకి పికో, ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్, వన్ ఆఫ్ ద అకౌంటింగ్ బెస్ట్ ప్యాకేజ్. సో ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్ ఇందులో మాడ్యూల్ చాలా ఉంటాయి, MM, PM, సో HRM, చాలా మాడ్యూల్స్ ఉంటాయి. బట్ ఓన్లీ ఫర్ అకౌంటింగ్ స్టూడెంట్స్ ఉపయోగపడే మాడ్యూల్ ఒకటి, అదేంటంటే పికో, ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్. నెక్స్ట్ వింగ్స్, ఫోకస్, టాటా.ex, జెరో,
క్విక్ బుక్స్, జోహో బుక్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే అకౌంటింగ్ అంటే టాలీ లాగే అదర్ కాంపిటేటివ్ అకౌంటింగ్ ప్యాకేజెస్. సో టాలీ ఎట్లాగైతే ఉంటుందో ఇవి కూడా అలాంటి అకౌంటింగ్ ప్యాకేజెస్. సేమ్ దానికి దీనికి అంటే మనకి మాక్సిమం ఏమవుతుందంటే టాలీ అనేది మనం నేర్చుకుంటే సైమల్టేనియస్ గా ఈ అకౌంటింగ్ ప్యాకేజెస్ కూడా మనం యూటిలైజ్ చేయొచ్చు, యూజ్ చేయడం కూడా ఈజీ అవుతుంది. సో సింపుల్ గా మనకు వర్కౌట్ అయ్యే ప్యాకేజ్ ఏంటంటే టాలీ. ఓకే, అదర్ అకౌంటింగ్ ప్యాకేజెస్. సో ఒక్కొక్క అకౌంటింగ్ ప్యాకేజ్ గురించి మనం విల్ డిస్కస్ ఇన్ లాటర్. ఓకే, నో ప్రాబ్లం. సో ఎస్ఏపి లో పికో మాడ్యూల్, వింగ్స్, ఫోకస్, సో ఇవన్నీ కూడా అదర్ అకౌంటింగ్ ప్యాకేజెస్. సేమ్ టాలీ లాగే మార్కెట్ లో మనకి అవైలబుల్ గా ఉండే అదర్ అకౌంటింగ్ ప్యాకేజెస్. Now we will go for the Tally ERP9. Tally ERP9. So simple గా చెప్పాలంటే హియర్ టాలీ మీన్స్ మనకి టాలీ అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, 9 అంటే ఏంటి, మూడింటికి కొంచెం వేరియేషన్ ఉంది. అది కొంచెం మీకు డిఫరెన్స్ చెప్దాం అనుకున్నాను. సో సింపుల్ గా చెప్పాలంటే వాట్ ఈస్ టాలీ అంటే ఇట్ ఈస్ అన్ అకౌంటింగ్ ప్యాకేజ్. ఇట్ ఈస్ అన్ అకౌంటింగ్ ప్యాకేజ్. Our accounts we will maintain in electronically. So electronical గా అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే we want to use Tally software. Next, coming to this software, అంటే ఈ సాఫ్ట్వేర్ ఎవరైతే డెవలప్ చేశారో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓషన్ యాప్స్ టెక్నాలజీ. వి ఆల్సో వన్ ఆఫ్ ద కాంపిటేటివ్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో మా సాఫ్ట్వేర్ కంపెనీ ఎలాగైతే రన్ అవుతుందో సో వీళ్ళు కూడా టాలీ అనే వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద అకౌంటింగ్ ప్యాకేజ్ డెవలప్ చేశారు. వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1986. Who is the founder of this company? S.S. Goenka. S.S. means the Shyamsundara Goenka. He is the founder. The first starting name is the Tally company. మనం యాక్చువల్గా ప్రెసెంట్ టాలీ సాఫ్ట్వేర్ అనేది టాలీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ ని సేల్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారు. సో అప్పుడు 1986 లో శ్యామసుందర గోయంకా గారు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. దట్ నేమ్ ఈజ్ పెట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ బెంగళూరు. బెంగళూరులో పెట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ రాను కాలంలో ఏమైందంటే ఈ కంపెనీ నేమ్ అనేది చేంజ్ అయింది. నౌ అట్ ప్రెసెంట్ ద కంపెనీ నేమ్ ఈజ్ టాలీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. టాలీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, నౌ ద company name, don't forget. Okay na, the old name is the Petronics Private Limited. It is establishing in 1986. The founder of this company is Shyamsundara Goenka. The late Shyamsundara Goenka. They are establishing in 1986 at Bangalore. Don't forget, that is the history. Okay, simple ga cheppanu meeku. So next, what is ERP? ERP means the enterprise resource planning. సో ఇక్కడ ఏంటంటే టాలీ అనేది డెవలప్ చేశారు కదా, ఓన్లీ అకౌంటింగ్ వాళ్ళకి అనుకుంటారేమో. నాట్ ఓన్లీ అకౌంట్స్, ఇట్ హెల్ప్ఫుల్ టు ప్రొడక్షన్, ఇట్ హెల్ప్ఫుల్ టు హెచ్ఆర్, ద పేరోల్స్, అందరికి ఉపయోగపడేలా ఒక ఎంటర్ప్రైజ్, ఒక ఓవరాల్ లో ఒక ఈ టాలీ అకౌంటింగ్ ప్యాకేజ్ అనేది ఎంటైర్ ఎంటర్ప్రైజ్, ఎంటైర్ ఇండస్ట్రీ, అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో కంపెనీ మొత్తం అందరికి యూటిలైజ్ అయ్యేలాగా. సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ సెంట్రలైజ్డ్ సిస్టమ్. సెంట్రలైజ్డ్. సో సెంట్రలైజ్డ్ సిస్టమ్ అనేది డెవలప్ చేయడం అనేది జరిగింది. సో అట్ ఈస్ ఈఆర్పి. ఈఆర్పి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో అందరికి ఉపయోగపడేలాగా ఈ ఈఆర్పి అనేది మనం డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ సింపుల్ 9 మీన్స్ వెర్షన్. ఇట్ ఈస్ ఎ వెర్షన్. సో ఒక్కొక్క వెర్షన్ గురించి నెక్స్ట్ స్లైడ్ లో వి విల్ డిస్కస్ డీప్లీ. సో ఒకసారి మనం అంటే బేసిక్ దగ్గర నుంచి వెర్షన్స్ అన్ని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఐఎమ్ షేరింగ్. ఎస్, రైట్. ఎస్, యా, దిస్ ఈస్ ఫస్ట్. వాట్ ఆర్ ద ఫస్ట్ వెర్షన్? ఫస్ట్ వెర్షన్ అంటే మనకి ఏంటంటే 1986 లో కంపెనీ ఎస్టాబ్లిష్ చేయగానే ఫస్ట్ గంట రిలీజ్ చేసిన వెర్షన్ పేరు ఏంటంటే 3 అంటే వెర్షన్
ఏం రిలీజ్ చేశారంటే 3.0. సో ఇందులో యాక్చువల్గా ఏంటంటే 1986లో ఇప్పుడు మనం అయితే విండోస్ యూటిలైజ్ చేస్తున్నాం. సో ఓల్డెన్ డేస్ లో ఏమైందంటే డివైఎస్ మీద రన్ అవుతుంది, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా కమాండ్ ప్రాంప్ట్ మీద రన్ అయ్యేది, కమాండ్ ప్రాంప్ట్. సో ఈ కమాండ్ ప్రాంప్ట్లు ఏంటంటే 3.0లో డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రన్ చేశారు. నెక్స్ట్ 1986లోనే 4.0. సో ఇక్కడ 3.0 4.0 రెండు వెర్షన్స్ కూడా నాట్ సక్సెస్ఫుల్ వెర్షన్స్, ఇట్స్ ఫెయిల్యూర్ వెర్షన్స్. నెక్స్ట్ 1988లో 4.5తో రన్ చేశారు అకౌంట్స్ ఓన్లీ, ఇట్ ఇస్ సక్సెస్ఫుల్, బాగా పాపులర్ అయింది అక్కడ నుంచి. సో 1992లో విండోస్ అంటే విండోస్ మీద ఈ టాలీ ఈఆర్పి అంటే ఈ టాలీ సాఫ్ట్వేర్ ని రన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ 5.0 విండోస్, తర్వాత 5.4 అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వాడారు, 6.3 అకౌంట్స్ ఇన్వెంటరీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓడిబిసి ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ అనేది డెవలప్ చేశారు. అంటే ఒక్కొక్క వెర్షన్ లో ఒక్కొక్క ఫీచర్ అనేది డెవలప్ చేసుకెళ్ళారు. ఇప్పుడు పాపులర్ లో ఉందన్నమాట ఆ ఫీచర్స్ అని అలా డెవలప్ చేయడం. నెక్స్ట్ 2004లో 6.3, నెక్స్ట్ 2005లో 7. ఇది బాగా సక్సెస్ఫుల్ వెర్షన్. ఇది ఈవెన్ ఈ రోజుకు కూడా టాలీ మనము ఆడిటర్ ఆఫీస్కి వెళ్తే కొంతమంది 2005 7.2 ఈ యొక్క సాఫ్ట్వేర్ ఎక్కువ వాడేవారు. సో ఇక్కడ ఏంటంటే బ్యాట్ అనేది బాగా పాపులర్ అయింది అప్పుడు. నెక్స్ట్ 2.6లో 8.1 ఎఫ్బిటి ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అనేది డెవలప్ చేశారు. 2006లో 9, అందులో పేరోల్స్ పివైఎస్ పాయింట్ ఆఫ్ సేల్స్ డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2008లో టాలీ ERP9 అనేది డెవలప్ చేశారు. 2017లో జిఎస్టి. నౌ టాలీ యాక్చువల్గా 2020 టాలీ ప్రైమ్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ప్రైమ్ లోనే 5.0 ప్రెసెంట్ వెర్షన్. సో మనకి ఇప్పుడు బాగా టాలీ ప్రైమ్ అనేది పాపులర్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే టాలీ ERP9 కి టాలీ ప్రైమ్ కి ఏమంటే కొన్ని ఫీచర్స్ అనేవి యాడ్ అయింది. సో నౌ కమింగ్ టు ద సమ్ ఫీచర్స్. ఓకే, ఆ ఫీచర్స్ వచ్చేటప్పటికి మనకి సింపుల్, ఓకే, సమ్ ఫీచర్స్ సింపుల్, ఫ్లెక్సిబుల్, స్పీడ్, డేటా సెక్యూరిటీ, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంతా కూడా వస్తుంది. నెక్స్ట్ టాలీ ఆడిట్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి టాలీ యూజర్ క్లాసిఫికేషన్ అంటే సాఫ్ట్వేర్ 2 types లో మనకు దొరుకుతుంది. ఒకటి సింగిల్ ఫర్ ఓన్లీ సిల్వర్, సింగిల్ యూజర్ కి మాత్రమే యూజ్ అవుతుంది. నెక్స్ట్ గోల్డ్ ఫర్ మల్టీ యూజర్ అంటే గోల్డ్ 2 or more ఎక్కువ మందికి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, దట్ ఈస్ ఏ గోల్డ్. సో ఇక్కడ ఏంటంటే సిల్వర్ కి గోల్డ్ కి ప్రైసింగ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది వెబ్సైట్ లో మేము తీసుకున్నది. సో 1 month కి సిల్వర్ 600, అదే విధంగా మనం గోల్డ్ తీసుకుంటే 1800. అది ఒక 1 year కి అంటే ప్లస్ జిఎస్టీ యాడ్ చేసుకోవాలండి, 600 ప్లస్ జిఎస్టీ. సో ఇక్కడ ఏంటంటే 1 year కి 18,000, అదే మల్టీలో అయితే 54,000 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటంటే టాలీ అనేది ఎలా ఓపెన్ చేయాలంటే టాలీ ERP9 అంటే ఒక ఓపెన్ బుక్ లో కనిపిస్తుంది, అది మనం ఓపెన్ చేయగానే సో మనకి టాలీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ప్రాక్టికల్ గా ఎలా చేయాలనేది నేను చూపించడం జరుగుతుంది. ఓకే, మీకు ఏదైనా కూడా ఓవరాల్ గా అంటే ఈ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ అయ్యేటప్పటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ టాలీ అనేది మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో హౌ టు క్రియేట్ కంపెనీ, సో ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇలా టాలీ స్క్రీన్ ఈచ్ అంటే ప్రతి ఆప్షన్ గురించి, సో కంపెనీ ఇన్ఫార్మ్ నేను క్రియేట్ కంపెనీ, సో వాట్ ఆర్ ద బటన్స్, వాట్ వి సీ దట్ రైట్ సైడ్ ఫంక్షనల్ ఏరియాస్, సో ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా నేర్చుకుంటాం, వాట్ ఆర్ ద ఫీచర్స్. సో మనకి అంటే టాలీ అనే ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ నేర్చుకునేటప్పుడు 100% మన దగ్గర ఏంటంటే ఒక ల్యాప్టాప్ కానీ లేదా పర్సనల్ కంప్యూటర్ కానీ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అది 100% ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే టాలీ అనేది మనకి అర్థమవుతుంది. సో లేదనుకో ఎప్పుడు కూడా మనకి చేస్తుంటాం కానీ ఏంటంటే గుర్తుండదు. సో మనకి ఎప్పుడు కూడా 100% మన దగ్గర ఏముండాలి, ఒక ల్యాప్టాప్ మెయింటైన్ చేసుకోవాలి లేదా పర్సనల్ కంప్యూటర్ అయినా మన దగ్గర మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో అలా ప్రతిరోజు ప్రాక్టీస్, సో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తామో
మనకి ఓవరాల్ గా టాలీ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అంటే 100% మనం నేర్చుకోగలుగుతాం. సో మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయరో సో టాలీ అనేది కష్టంగానే ఉంటుంది. సో సింపుల్, ఒక ఎంట్రీ మనం వేస్తే ఉంటే అదే ఎంట్రీ మనం ఎన్నిసార్లు టాలీలో ఎంటర్ చేసినా అదే ప్రొసీజర్ ఉంటుంది, అంతే తప్పించి మారదు. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పా సిల్వర్ గోల్డ్ అని చెప్పడం జరిగింది కదా. సో అక్కడికి అంటే మనకి ఏంటంటే ఇంత ప్రైసెస్ పెట్టి టాలీ సాఫ్ట్వేర్ పర్చేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సర్వర్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. సో ఈ సర్వర్ వల్ల ఏమవుతుందంటే మనకి ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం అయినా లేదా డేటా లాస్ అయిపోయినా సో సర్వర్ నుంచి వాళ్ళు మనకు బ్యాకప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బాగా హెల్పింగ్ గా ఉంటదన్నమాట. సో ప్రైసింగ్ తో ఎక్కువ ఏంటంటే 1800 ఏదైతే ఉందో లేదా 18,000, సో ఈ ప్యాకేజెస్ ఇంత ప్రైస్ సెట్ ఉండడం వల్ల సో సర్వర్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఇన్ కేసు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, సో వీఆర్ లూజింగ్ డేటా. సింపుల్, ఇమ్మీడియట్ గా వాళ్ళు మనకి డేటా రికవరీ చేసేస్తారు, బ్యాకప్ చేస్తారు. సో ఇమ్మీడియట్ గా మన డేటా అనేది రన్ అవుతుంది. సో మనకి అది మాత్రం చూసుకోండి. 100% టాలీ అనేది బాగా హెల్ప్ఫుల్ అకౌంటింగ్ ప్యాకేజ్. సో మీరందరూ కూడా ఈ యొక్క లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ లో యూ హ్యావ్ టు గెయిన్ ద నాలెడ్జ్ ఇన్ టాలీ ERP9. సో ERP9 లో ఫుల్ ఫ్లెడ్జ్ గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయండి. సో మీకు అదే నేను చెప్పేది. ఓకే, నెక్స్ట్ సో మనకేంటంటే ఈ టాలీ అనే సాఫ్ట్వేర్ అంటే హౌ టు ఇన్స్టాల్ ద టాలీ అంటే సో వీ హ్యావ్ ఎడ్యుకేషనల్ మోడ్ అని చెప్పి మనకి సాఫ్ట్వేర్ అవైలబుల్గా ఉంటుంది వెబ్సైట్లో. సో మనకి ఇలాగా టాలీ ERP9 అని ఒక ఓపెన్ బుక్ లాంటి ఒక ఐకాన్ ఉంటుంది. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత సో దాని మీద మీరు డబుల్ క్లిక్ చేస్తే ఓకే, సో డబుల్ క్లిక్ చేసిన తర్వాత వర్కింగ్ ఎడ్యుకేషనల్ మోడ్ అంటే ఇది ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుంది అంటే హూ ఆర్ ద లెర్నర్స్. మనము 18,000 54,000కి సాఫ్ట్వేర్ కొనకుండా కంపెనీ సాఫ్ట్వేర్ అంటే టాలీ సాఫ్ట్వేర్ మొత్తం అంతా కూడా అంటే ఒక కంపెనీ ఎలా రన్ చేసుకోవాలో మొత్తం అంతా కూడా స్టోర్ అవుతుంది, అంతా బాగానే ఉంటుంది. సో ఇక్కడ మనకేంటంటే ఓన్లీ ద లెర్నింగ్ రీచ్ ద ఎడ్యుకేషనల్ మోడ్. సో ఎడ్యుకేషనల్ మోడ్ అని ఒక వెర్షన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మనం ఏం చేయొచ్చు అంటే మొత్తం ప్రొఫెషనల్ గా లైసెన్స్డ్ మోడ్ లో మనకి ఎలాగైతే వర్కౌట్ అవుతాయో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డూ. సో వర్కింగ్ ఎడ్యుకేషనల్ మోడ్ లోకి మనం ఎంటర్ అవుతాం. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ సిల్వర్ గోల్డ్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. సో మనకేంటంటే టాలీలో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అంటే ముందుకి వెనక్కి, ముందుకు వెళ్ళాలంటే ఎంటర్, వెనక్కి రావాలంటే ఎస్కేప్. సో వన్స్ మీరు టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత మాక్సిమం యూ హ్యావ్ టు యూటిలైజ్ యువర్ కీబోర్డ్. సో ఈ కీబోర్డ్ తోటే మనం ఆపరేటింగ్ చేయడం నేర్చుకోండి. సో దీని వల్ల ఏమవుతుందంటే ఇంకా స్పీడ్ పెరుగుతుంది. సో డోంట్ యూజ్ యువర్ మౌస్. చాలా మంది క్లిక్ చేస్తూ ఉంటారు, సో అది కరెక్ట్ కాదు. సో సిల్వర్ మోడ్ లోకి వెళ్తాం, ఎంటర్ ప్రెస్. సో ఇలా మనకి స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలనుకో ఎస్కేప్, ఎంటర్. ఓకే, సో మనము టాలీ ERP9 ఓపెన్ చేయాలనుకో టాలీ ERP9 డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి వర్కింగ్ ఎడ్యుకేషనల్ మోడ్ లోకి ఎంటర్ చేయండి. సిల్వర్ ఎడిషన్ మోడ్ లో సెలెక్ట్ చేయండి. సో మనకి ఎట్లా ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టాలీలో మీరు చేయవలసిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్రియేట్ యువర్ కంపెనీ. అంటే మనకి ప్రాక్టికల్ గా చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ కంపెనీస్, నెంబర్ ఆఫ్ అకౌంట్స్ అనేది ప్రాబ్లమ్స్ రిపీటెడ్ గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ యొక్క కంపెనీ క్రియేషన్ అనేది ఎవ్రీ టైం చేస్తూ ఉండాలి, అది నేర్చుకోండి. సో మీరు ప్రొఫెషనల్ గా ఏదైనా ఒక కంపెనీలోకి వెళ్తే కాక ఈ స్టెప్ చేయవలసిన పని ఉంటుంది. కంపెనీ క్రియేషన్ ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి క్రియేట్ చేస్తారు, ఎవ్రీడే డేట్ మార్చుకుంటారు, వచ్చే పోస్టింగ్ చేస్తుంటారు. కానీ లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మేము నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకునే మనం చేస్తుంటారు. ఓకే, సో కంపెనీని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు గో దట్ అంటే టాలీ ఓపెన్ చేయడం లేదా క్లోజ్ చేయడం రెండింటిని ఎస్కేప్ ప్రెస్ చేస్తే క్విట్ అయిపోతుంది. ఎస్కేప్, ఎంటర్. సో టాలీ ERP9 డబుల్ క్లిక్ చేయండి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓపెన్ చేస్తుండాలి, క్లోజ్ చేస్తుండాలి. డౌన్ యారో యూజ్ చేసి వర్కింగ్ ఎడ్యుకేషన్ మోడ్లోకి వెళ్ళాలి, సిల్వర్ ఎడిషన్ మోడ్లోకి వెళ్ళాలి. మళ్ళా
ఎస్కేప్ ప్రెస్ చేస్తే క్లోజ్. సో how to open the tally, how to close the tally. Okay.